సగరి మగ ఏం చేస్తున్నావు? మామూలుగా రోజ్ మిల్క్ విన్నావా నువ్వు? విన్నాను. అది అందరూ అనుకుంటారు రాజమండ్రి అనుకుంటారు స్పెషల్. మా ఊరు చాలా పక్కనే కాకినాడ. సో ఇప్పుడు అంటే రోజ్ మిల్క్ పేరు అదే పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే రాజమండ్రి రోజ్ మిల్క్ కాదు, కాకినాడ రోజ్ మిల్క్ బై మాధురి. అందులో ఏదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేస్తాను. ఓకే. అంటే ఆ రాజమండ్రికి మనకి ఎంతో కొంత చిన్న డిఫరెన్స్ ఉండాలి కదా, అప్పుడే మనల్ని గుర్తిస్తారు. అంతే అంటావా? అందులోనూ నందిని స్పెషల్ మిల్క్ వాడుతున్నాం కాబట్టి అందులో టేస్ట్ విషయంలో అంతకు మించి కాంప్రమైజ్ అయ్యేది తగ్గేదేలే అంటాం. అంతే మరి. ఓకే సరే, నందిని మిల్క్ ఉంది కాబట్టి రోజ్ మిల్క్, కాకినాడ స్పెషల్ రోజ్ మిల్క్ నేను నమ్ముతాను, తెలంగాణలో తాగుతాను. ఓకే, నీకోసం తెలంగాణ అమ్మాయికి కాకినాడ పిల్ల ఇస్తున్న రోజ్ మిల్క్ అనమాట. అదే ఓకే. చాలా మంది నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు నాకేం పంచార్థం కాదు, ఒక వంట చేయడం తప్ప అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నీ దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా మొన్న నాకు చెప్పావు కదా, చెప్పాను. అది ఇప్పుడు వాళ్ళతో షేర్ చేయొచ్చు కదా? తప్పకుండా. అసలు నాకేమీ రాదు వంట తప్ప అనుకునేదే చాలా పెద్దదైంది ఇప్పుడు. ఎలా? క్లౌడ్ కిచెన్ పేరుతో ఇప్పుడు మనకు కొన్ని యాప్స్ ద్వారా మనం ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు కదా. సో అలానే వీళ్ళు ఏదన్నా ఒక మంచి వంట చేసి నీట్ గా ఫోటో తీసి అది వాళ్ళకి షేర్ చేశారంటే వాళ్ళు చూసి నచ్చింది అంటే డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టేసుకుంటారు. ఓకే అంతే. సో వీళ్ళు ఇంట్లో కూర్చున్న చోటే వాళ్ళ వండింది వాళ్ళకి డెలివరీ చేసి ఇచ్చేసేయచ్చు, డబ్బులు మాత్రం వచ్చి పడిపోతూ వాళ్ళ అకౌంట్ లోనే పడిపోతాయి. కానీ దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఎక్కడన్నా కూడా మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ సర్టిఫికేట్ పొందితే సో అది పబ్లిక్ తినొచ్చు అన్నది ఆమోదించబడుతుంది కాబట్టి సో ఆ లైసెన్స్ ఎంత, ఒక 1500-2000 లైసెన్స్ తెచ్చేసుకున్నారంటే హ్యాపీగా ఇంట్లో ఉండే లక్షలు సంపాదించవచ్చు. ఎగ్జాక్ట్లీ, అది కూడా మన చేతి వంట, మనకు తెలిసిన వంట, అవలీలగా కూర్చున్న చోటనే. చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో చేస్తున్నారు కూడా. నాకు అనిపిస్తుంది అది స్టార్ట్ చేద్దామని. అంటే ఈ పని అయిపోయాక, ఈ యాంకరింగ్ ఫీల్డ్ తో మనకు పని అయిపోయాక ఇక్కడ ఎన్ని వంటలు చేయాల్సి వస్తుందో ఇదే ఎక్స్పీరియన్స్ ని మొత్తం మూటగట్టుకుని దీని తర్వాత అదే. ఎందుకు వేడి చేస్తున్నావు? ఇప్పుడు ఏంటంటే కొంచెం నీళ్ళు వేద్దాం. ఇది రోజ్ మిల్క్ చిల్గా తాగాలి కదా. అది ఎలానో ఉంది. ఇది ఏంటంటే సేమియా వేస్తాను అనమాట నేను. ఇంగ్రీడియంట్స్ ని పరిచయం చేయి ముందైతే, నాకు ఈ లోపల అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఇంగ్రీడియంట్స్ పరిచయం చేసుకుందాము. ఫస్ట్ సేమియా, షుగర్, రోజ్ సిరప్, రోజ్ వాటర్, ఓకే, అలానే పిస్తా, బాదం, కాజు, ఓకే, మెయిన్ మన నందిని పాలు. ఇదిగో పాలు చల్లగా ఉన్నాయి, ఫ్రిడ్జ్ లోంచి పెట్టి తీసాను. చల్లగా తాగడానికి ఇష్టపడతాం కదా మనం. ఎగ్జాక్ట్లీ. ఇది పాస్చరైజ్ అయిన మిల్క్ అనమాట. ఓకే, సో డైరెక్ట్ గానే వాడేసుకోవచ్చు ఇది మనం. రైట్, అందుకే చిల్ చేసి పెట్టావా? అంతే, ఫ్రిడ్జ్ లో తీసా. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు కదా, ఇంకా చిల్గా ఉంటుంది. ఓకే, ఇది కాస్త మనకి నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు కొద్దిగా సేమియా వేసేద్దాం. మామూలుగా బాంబినో సేమియా కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా వాడచ్చు. ఓకే, ఇది కూడా వాడచ్చు. ఇది ఎక్కువ సేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉండాలా, మన ఇష్టమా? ఉంటే బాగుంటుంది. అంటే ఇది కాకినాడ వాళ్ళది కదా, కొంచెం ఎక్కువే ఉంచుదాం. ఓకే, చాలు. లస్సీ, ఫలుదా ఇవంతా హైదరాబాద్ అమ్మ. అసలు ఇప్పుడు ఇలా ఉందా? ఏం చేయాలి తెలిసి ఇమీడియట్ గా కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసాను. ఇది మనం ఏం చేయాలి అంటే తీసేసుకుంటాను. ఇదంతా ఇందులో తీసేసుకుని వాటర్ అంతా తీసేసి ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ లోకి వేయాలి. కూల్ వాటర్ లోని అంతే. ఓకే, ఎందుకంటే ఇలా వేసామంటే మనకి ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఒకదానికొకటి అంటుకోకుండా ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది. ఇది ఒక టిఫిన్. అంతే కదా. ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసేస్తాం. ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఠడాం 2 గ్లాసులు తీసుకుందాం. ఇది అవసరం లేదా? ఇది తీసేస్తాను. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రోజ్ వాటర్ కంటే ముందుగా ఇది వేసేద్దాం. సేమియా. ఓకే, చాలా బాగుంటుంది. ఇంకో గ్లాస్ అంటావు నువ్వే. ఇప్పుడు రోజ్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు అసలైంది రోజ్ సిరప్.
కావాలి. దీంతో ఇప్పుడు షుగర్ కూడా వేసేద్దాం. షుగర్ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, ఇలాంటివి స్పెషల్స్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నందిని పాలు. ఆవు పొదుగు నుంచి డైరెక్ట్ గా మన ఇంటికి. సో ఫ్రెష్, సో రిఫ్రెషింగ్, సో ఎనర్జెటిక్, పాస్చరైజ్డ్ హోమడైజ్డ్ మిల్క్ అనమాట. అసలు యూనో ఎంత మంచి వాసన వస్తుందో. ఆవు పాలు మనము పితికేటప్పుడు వస్తుంది కదా. అవునవును. అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే సేమ్ ఆ స్మెల్ వస్తుంది నిజంగానే. అసలు కట్ చేయగానే మనకి ఆ భలే వస్తుంది స్మెల్. మిక్స్ 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 అండ్ మిక్స్. అంతే. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసే ముందు షుగర్ మిక్స్ అయిపోతే బాగుంటుంది. కలర్ చూడు ఎంత బాగుందో. ఎస్, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు పైనుంచి మనకి నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. ఓకే, పిల్లలకి ఇలాంటి కలర్ఫుల్ పాలు ఊరికే తాగమంటే కొంతమంది అసలు మారం చేస్తారు పిల్లలు. కొంతమంది పాల స్మెల్లే ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి జిమ్మిక్లు చేసి పాలు ఎలాగో అలాగా మనం కడుపులో వేసేస్తే బోల్డ్ అని వైటమిన్స్, మినరల్స్ ఎన్ని వస్తాయి, కాల్షియము పాల నుంచి. అండ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు పాలు అవాయిడ్ చేయాలనే చెప్తున్నారు. బికాస్ ఈజీగా పిల్లలు కాన్స్టిపేట్ అవుతున్నారని చెప్పి, అండ్ వాటికి ఆల్రెడీ హార్మోన్స్ ఇచ్చి పెడుతున్నారని. అలాంటి ట్రబుల్స్ ఏవీ లేవు. జస్ట్ మీరు ఒక 1 month కంటిన్యూస్గా వాడితే నందిని మిల్క్ గురించి మేమిద్దరం ఎందుకు ఇంతగా చెప్తున్నామో మీకే అర్థమై కమెంట్స్ పెడుతూ ఉంటారు. డిఫరెన్స్ తెలుస్తుంది మనకి వాడుతుంది. ఇప్పుడు నేను కాజు వేసాను, పిస్తా వేసాను, ఫైనల్గా బాదం. ఓకే, యా, కలర్ఫుల్గా ఉంది పాప, చాలా బాగుంది కదా. ఎస్, నాకెందుకు ఇంకొంచెం ఈ రోజ్ సిరప్ని పైనుంచి. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమ్మా మన కాకినాడ రోజ్ మిల్క్. నేనే కదా అది చేయాల్సింది. cheers చేద్దాం. cheers. cheers. బాగుంది కదా. అచ్చస్వచ్ఛమైన నందిని మిల్క్ తో తయారు చేయబడిన కాకినాడ రోజ్ మిల్క్ సూపర్ ఉందండి, నిజంగా బాగుంది. కొంచెం కింద షుగర్ ఆగిపోయింది, అది ఇంకా కొంచెం బాగా కలిస్తే, లేదా షుగర్ ని పౌడర్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవును, కాకినాడ అయినా, రాజమండ్రి అయినా, తెలంగాణ అయినా, సుమన్ టీవీ స్టూడియో అయినా, ఎక్కడైనా నందిని మిల్క్ అందులో ఉంది కాబట్టి రెసిపీ ఇంత అద్భుతంగా కుదిరింది. ఒప్పుకుంటావు కదా, నువ్వు ఇందాక అన్నావు కదా పాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారని. అందులో నేను ఫస్ట్ ఉంటాను. కానీ ఎప్పుడైతే నువ్వు నందిని మిల్క్ గురించి నాకు పరిచయం చేసావో, ఆ ప్రోడక్ట్ వాడుతున్న దగ్గర నుంచి కూడా అసలు పాలు ఎంత కమ్మగా ఉంటాయా అని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే మన బాడీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాడుతూ ఉన్నాం అనుకో, పెరుగు కానీ, నందిని మిల్క్ వారి పెరుగు కానీ, లేదంటే ఘీ కానీ, లేదంటే మిల్క్ కానీ వాడుతుంటే స్కిన్లో సెల్ఫ్ మాయిశ్చరైజర్ ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మీగడ అది పెట్టుకుంటాం, మీగడ కూడా మధ్యకాలంలో ఎక్కడ వస్తుంది, అసలు మంచిగా బాగా మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే అంత ఒక లేయర్ ఆఫ్ మీగడ వస్తుంది. అక్కడే తెలిసిపోతుంది మనకి హౌ ప్యూర్ ఇట్ ఈస్ అని. సరే, సూపర్, వాళ్ళ రెసిపీ పరిచయం చేస్తావు. మరి వాళ్ళు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేయాల్సిందే, అలానే మమ్మల్ని భరించాల్సిందే. నిజగరి